హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్సీఆర్టీసీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ అయితే. సో దీనికి డిప్లొమా, డిగ్రీ అండ్ ఐటీఐ ఉన్న వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఎన్సీఆర్టీసీ సంబంధించిన నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మనకు 13/2025 సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి 24th ఇక్కడ మార్చి 2025 నుండి క్లోజింగ్ డేట్ వచ్చేసి 24th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మేలో అయితే వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనకు ఎన్సీఆర్టీసీ సంబంధించిన ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఇక్కడ మనకు శాలరీ, తర్వాత రిజర్వేషన్ వైజ్ అనేది బేసిక్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, తర్వాత ఇక్కడ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇక్కడైతే మనకు మెకానికల్ కానీ, తర్వాత జూనియర్ సివిల్ కానీ, తర్వాత ప్రోగ్రామ్ అసోసియేట్ కానీ, తర్వాత హెచ్ఆర్, తర్వాత కార్పొరేట్ హాస్పిటాలిటీ, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత మెకానికల్, ఈ విధంగా అయితే మనకు ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించినది పోస్ట్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించిన వాళ్ళు ఇచ్చారు, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత మనకు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఇక్కడైతే శాలరీ, తర్వాత ఏజ్ వచ్చేసి మనకు 25 years అయితే ఇక్కడైతే మాక్సిమం అయితే ఇచ్చారు. 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీ అయితే చేసి ఉండాలి. మనకు 18 years అబౌవ్ అయితే ఉండాలి ఏజ్ అనేది. తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఇక్కడైతే 3 years డిప్లొమా ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. మెకానికల్ వచ్చేసి ఇక్కడైతే 3 years డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సివిల్ వచ్చేసి 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అసోసియేట్ వచ్చేసి 3 years డిప్లొమా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీఐ సంబంధించినది బీఎస్సీ కంప్యూటర్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ వచ్చేసి 3 years గ్రాడ్యుయేషన్ బీబీఏ కానీ బీబీఎం మీరు అప్లై చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కార్పొరేట్ హాస్పిటాలిటీస్ వచ్చేసి గ్రాడ్యుయేట్ హోటల్ మేనేజ్మెంట్ ఇక్కడ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రికల్ వచ్చేసి మీరు ఐటీఐ 10th అండ్ ఐటీఐ ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలక్ట్రీషియన్ సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఇక్కడ మెయింటైనర్ వచ్చేసి మెకానికల్ వచ్చేసి 10th అండ్ ఐటీఐ ఎన్సీబీటీ లేదా ఎస్సీబీ సర్టిఫికేట్ ఉంటే ఫిల్టర్ సంబంధించిన ఇక్కడ ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కానీ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో, అండ్ ఇక్కడైతే మనకు టెస్ట్ సెంటర్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తర్వాత భోపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అమౌంట్ ఇక్కడైతే ఏ విధంగా అయితే బౌండ్ అవుతుందో ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు గ్రేడ్ లెవెల్, తర్వాత పేమెంట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1000 rupees అనేది ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇక్కడ కేటగిరీ ఇక్కడ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదని ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇప్పుడైతే మనం దీనికైతే ఏ విధంగా మనం అప్లై ఆన్లైన్ చేసుకోవాలో ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అప్లై అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎన్సీఆర్టీసీ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడైతే మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో అయితే ఫాలో అయితే అవ్వాలి. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఫోటో సైజ్ అనేది 20 నుండి 200 KB ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 4 to 30 KB ఉండాలి. అండ్ మిగతా డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో 20 నుండి 500 KB ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే మీరు జాగ్రత్తగా అని క్లారిటీ చూసిన తర్వాత ఇక్కడ అగ్రి అయితే టిక్ అనేది ఇచ్చేసి స్టార్ట్ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క మొబైల్ నెంబర్, సో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క SMS అనేది ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు వెరిఫై అయితే చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఈమెయిల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని మీరు సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనకు ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ జాగ్రత్త మీ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత సెలెక్ట్ పోస్ట్. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామంటున్నారో సో మీ యొక్క నోటిఫికేషన్లో చూసి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోండి. ఇంతకుముందు అయితే మీకు క్వాలిఫికేషన్ గురించి చెప్పినా కదా. సో మీరు ఎలక్ట్రికల్ ఇక్కడ 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ సంబంధించినది మీరు దేనిపైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది జాగ్రత్తగా మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నేషనాలిటీ ఇండియన్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్. సో మీరు యూఆర్ఆ ఓబీసీఐ ఎస్సీఐ ఎస్టీఐ ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ వేసేదండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. సో మీరైతే పోస్ట్ను బట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట జాగ్రత్తగా. సో మీకు ఆల్రెడీ అయితే ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ ఇచ్చారు, పక్కన అయితే సాలరీ, తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు పోస్ట్ను చూసి ఇక్కడ మీకు సంబంధించిన అనేది ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. పోస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే జాగ్రత్తగా చేసుకోండి మీ యొక్క సంబంధించిన పోస్ట్ అనేది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే జాగ్రత్తగా ఇయర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇయర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మంత్, తర్వాత ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఫస్ట్ అనేది ఎక్కడైతే ఇస్తారో సో అక్కడైతే మీకు ఎగ్జామ్ పాయింట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ తెలంగాణలో ఉంటే ఇక్కడ హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు దగ్గర ఉన్నది ఏదైతే దగ్గర ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మీరు జాగ్రత్తగా ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది మీరు ప్రజెంట్ అడ్రస్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉన్నారో కరెస్పాండ్ అడ్రస్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ నుండి మీరు అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడైతే మీకు సంబంధించిన స్టేట్, తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది దీంట్లో అయితే టిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవపడుతుంది కదా. సో మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ అగ్రి డిక్లేర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే చూసుకోమంటుంది డీటెయిల్స్ అయితే. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా కన్ఫర్మ్ ఇప్పుడైతే మనం ఫిల్అప్ చేసినాం కదా పర్సనల్ డేటా, ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసేయండి. ఓకే ఎడిట్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని. సో ఇక్కడైతే మనకు వ్యూ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది, వ్యూ రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయాలన్నమాట మీరు. సో ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ 10th క్లాస్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. సిజిపిఏ ఉంటే సిజిపిఏ చేసేయండి, లేదా మీకు పర్సెంటేజ్ ఒకవేళ మీకు సిజిపిఏ ఉంటే మీరు కన్వర్ట్ అయితే ఇక్కడ పర్సెంటేజ్లో అయితే చేసుకోండి. ఫార్ములా చేసేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ నుండి అయితే ఫార్ములా అయితే ఇచ్చేయచ్చు. ఆ తర్వాత నాకు 8.3 వచ్చింది కాబట్టి 83% అయితే నాకు ఈ విధంగా అయితే వచ్చింది. ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మనకు ఇక్కడ 10th అనేది మెండటరీ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇక్కడైతే మీరు ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. పాసింగ్ ఇయర్ దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీ డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ బీటెక్ కానీ ఇది కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకుండా అవసరం అయితే లేదు. సో ఇక్కడైతే మనం ఇంటర్మీడియట్ అయితే అడగలేదు. ఒకవేళ మీరు 10th ఇంటర్మీడియట్ అండ్ ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ మీరు చదివి ఉంటే ఇక్కడైతే యాడ్ చేయాలి. సో ఎందుకంటే ఇక్కడైతే మనకు ఇచ్చారు, ఇక్కడైతే మీకు సంబంధించిన 3 years డిప్లొమా ఇక్కడ మనకు 10th అయిపోయిన తర్వాత డిప్లొమా అయితే చేసిన వారు డైరెక్ట్గా అనేది మీరు 10th యాడ్ చేసేసి డైరెక్ట్గా అనేది మీకు సంబంధించిన డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ బీటెక్ అని ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో మీరు ఒకవేళ ఐటీఐ చేసిన 3 years డిప్లొమా చేసినా మీరు డైరెక్ట్ ఒకవేళ ఐటీఐ చేసిన వారికి అయితే 10th క్వాలిఫికేషన్ అడుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకు ఐటీఐ సంబంధించినది ఈ విధంగా అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఇక్కడ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ తర్వాత ఫుల్ టైమ్ రెగ్యులర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీరు మీకు సంబంధించినది ఏదైతే మీరు క్వాలిఫికేషన్ అయితే చదివారో సో అయితే ఇచ్చేసేయండి. సపోజ్ ఇక్కడైతే నాకు ఇక్కడ జూనియర్ మెయింటైనర్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ ఎన్సీవీటీ లేదా సర్టిఫికేట్ అడిగింది కదా. సో
సో నేను ఇక్కడైతే 10th క్లాస్ అండ్ ఐటీఐ అయితే చేశాను కాబట్టి నేను దీంట్లో అయితే ఐటీఐ అయితే ఫిల్ చేశాను. యూనివర్సిటీ బోర్డ్ నేమ్, కాలేజ్ నేమ్, క్వాలిఫికేషన్. సో మీకు సంబంధించిన డిప్లొమా ఇక్కడ 3 years కంప్యూటర్ అంటే మీరు పోస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదైతే దీంట్లో అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్, తర్వాత పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఐటీఐ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో అయితే మీకు సంబంధించిన నేమ్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీ యొక్క ట్రేడ్ అయితే వచ్చేస్తుంది, అదే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డిప్లొమా మీద అయితే మీరు మీకు సంబంధించిన డిప్లొమా అయితే ఇదే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇంతకుముందు, సో దీంట్లో అయితే డిప్లొమా వస్తుంది. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్లో ఇక్కడైతే హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉంటే ఇక్కడైతే మనకు డిగ్రీ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన డిగ్రీ బీకే ఇక్కడ బీఈ బీటెక్ అనేది దీంట్లో అయితే అవపడుతుంటుంది. సో ఇక్కడైతే మనం కంపల్సరీ 10th అండ్ ఇక్కడైతే అదర్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేమ్, ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత పోస్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు, వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు. తర్వాత ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకు మ్యాండేటరీ అనేది ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ మీరు ఏదైతే చేశారో అదైతే క్వాలిఫికేషన్ దీంట్లో అయితే మెన్షన్ చేసండి. మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అడుగుతుంది, అదైతే డైరెక్ట్గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ఒకవేళ ఐటీఐ పైన చేస్తే మీకు ఐటీఐ సంబంధించిన ట్రేడ్ అవుతుంది, డిప్లొమా చేస్తే డిప్లొమా సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అడుగుతుంది, గ్రాడ్యుయేషన్ చేస్తే బీఈ బీటెక్ సంబంధించిన అనేది ఇక్కడైతే అడుగుతుంది. సో మీకు ఆటోమేటిక్ అనేది మీకు అర్థమైతే అయిపోతుంది అనమాట మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే. సో ఇక్కడైతే ఒకవేళ మీరు 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు లేదు. సో నేను ఇంటర్మీడియట్ చేసిన కాబట్టి ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే మీకు సంబంధించిన ప్రైవేట్ ఇక్కడైతే యూనియన్, పిఎస్ఐ, స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఆర్గనైజేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఇక్కడ డేట్ డిజిగ్నేషన్, తర్వాత ఇక్కడైతే డిజిగ్నేషన్ ఇచ్చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తే వేరే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే సింపుల్గా అయితే స్కిప్ అనేది చేసేయండి, ఎందుకంటే మనకు ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏమైతే అడగలేదు. సో ఆ తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసి సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ యాడ్ చేసినాం కదా, ఆ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ అయితే కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే కన్ఫర్మ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మిస్టేక్ అనిపిస్తే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోయి మీరు ఎడిట్ చేసుకోండి. ఇక్కడ అన్ని కరెక్ట్ ఉంటే డీటెయిల్ మీద కన్ఫర్మ్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్, సో మన యొక్క సంబంధించిన అప్లోడ్ ఇమేజ్ అయితే మనం తీసుకోవాలి కాబట్టి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనం ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. సో ఇక్కడ మనకు సిగ్నేచర్ వచ్చేసి బ్లూ బ్లాక్ పెన్ తో వైట్ పేపర్ మీద అయితే రాసి ఉండాలి. సో మనకు రీసెంట్ కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. తర్వాత ఫోటో సైజ్ వచ్చేసి 10 to 200 kbs అయితే ఉండాలి. డైమెన్షన్ తర్వాత సిగ్నేచర్ 4 to 30 kbs సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. అదర్ ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్యాస్ట్ కానీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ మన 10 to 500 kbs లో అయితే ఉండాలి. మనకు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే వాళ్ళు ఇక్కడ అయితే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ అయితే చేయరు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించినది ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. మీరు చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అయితే మీకు సంబంధించిన ఏదైతే ఫోటో అయితే కేబీలో అయితే మీరు ట్రాన్స్ఫర్ చేశారో ఆ యొక్క ఫోటో మీద అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు నేమ్ అయితే వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఈ విధంగా అయితే వ్యూ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ వ్యూ అయితే చూసుకున్న తర్వాత ఫోటో క్లారిటీ లేకపోతే డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన సిగ్నేచర్ అయితే దీంట్లో అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి మీ యొక్క సిగ్నేచర్ ఏది ఉంటుందో. ఆ తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేసేయండి, మనకు సిగ్నేచర్ అప్లోడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాస్ట్. సో మీకు సంబంధించిన నేను ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన చేస్తున్నా కాబట్టి నాకు క్యాస్ట్ అడుగుతుంది. ఒకవేళ అండర్ కేటగిరీ వాళ్ళకైతే మీకు డైరెక్ట్గా అనేది క్యాస్ట్ అయితే అడగదు. సో డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే క్యాస్ట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే నాకు సంబంధించినది క్యాస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లోడ్ అయిపోయిన తర్వాత వ్యూ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడైతే 10th సర్టిఫికేట్ సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసేయాలి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 10th సంబంధించిన ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే వ్యూ ఆప్షన్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడైతే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను అదర్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఒకవేళ 10th అండ్ ఐటీఐ పైన ఇక్కడైతే మనకు ఇచ్చారు కదా, ఒకవేళ మీరు 10th ఐటీఐ చేసి ఉంటే ఇక్కడైతే జూనియర్ మేనేజ్మెంట్ సంబంధించిన
ఎన్సీఎల్టీ ఎస్సీబీటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మీరు డిగ్రీ సంబంధించిన అప్లోడ్ చేయాలి. హెచ్ఆర్కి అప్లై చేసి 3 years గ్రాడ్యుయేషన్ బీబీఏ అది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ అసోసియేట్ చేసి 3 years డిప్లొమా బీఎస్సీ కానీ చేసి అప్లోడ్ చేయాలి. డిప్లొమా సంబంధించింది మిగతా అన్ని డిప్లొమాకి సంబంధించినవి ఉంటాయి. సో మీరైతే ఏదైతే క్వాలిఫికేషన్ అయితే మీకు సంబంధించిన పోస్ట్ అయితే ఉంటాయో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 10th ఐటీఐ ఉంటే మీకు సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ డిప్లొమా సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చేసండి. ఒకవేళ డిగ్రీకి సంబంధించిన అడిగితే ఇక్కడ మీరు డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో మీరు ఏ పోస్ట్ అయితే స్టార్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన అక్కడ ఏ క్వాలిఫికేషన్ అయితే ఇస్తారో అదైతే డాక్యుమెంట్స్ ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే సో ఒకవేళ మీరు ఇక్కడ ఇప్పుడైతే చెప్పినా కదా మీకు జూనియర్ మెయింటైన్ వచ్చేసి 10th అండ్ ఐటీ అయితే ఉండాలి. ఇదైతే కంపల్సరీ 2 క్వాలిఫికేషన్ అడుగుతుంది, అదైతే అప్లోడ్ చేసేయండి. గ్రాడ్యుయేషన్లో ఇక్కడైతే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మేము అప్లోడ్ చేసేయండి. ఒకవేళ 3 years గ్రాడ్యుయేషన్ బీబీఏ చేసి అదైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు జూనియర్ ఇంజనీర్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చేస్తే 3 years డిప్లొమా సంబంధించినది ఆ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే సో మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా అయితే అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ అయితే అగ్రీ చేసేసండి. తర్వాత సబ్మిట్ అయితే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో నేను ఎస్టీ పైన అయితే అప్లై చేసిన కాబట్టి నాకు ఎటువంటి ఫీజు అనేది లేదు. సో మీకైతే పేమెంట్ పేజ్ అయితే ఇక్కడ నుండి మనకు పే ఆప్షన్ వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనేది ప్రింట్ ఆప్షన్ వస్తుంది. సో మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు లేదా పేమెంట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు ఒకసారి అయితే ఒకవేళ బ్యాక్ వెళ్ళిపోవాలంటే డాష్ బోర్డ్ అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మీరు ఒకవేళ ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడైతే దాని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క దానిపై అనేది మీరు క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు ఎడిట్ అయితే చేసుకోండి అనమాట. సో వాళ్ళు తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు పే ఆప్షన్ ఉంటే మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా క్యూఆర్ కోడ్ అక్కడ నుండి అయితే మీరు స్కాన్ చేసేసి మీ యొక్క పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మనకు పేమెంట్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు అయిపోయిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడైతే ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే చూసుకొని అప్లోడ్ చేసేసి తర్వాత మనకి ఇప్పుడైతే డీడ్ ఆప్షన్ మాత్రం లేదనమాట. సో మీరు ఒకవేళ చేసేయాలనుకుంటే వేరే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో చేసి ఇక్కడ వేరే అప్లికేషన్ అయితే చేసేయండి. ఒకవేళ కన్ఫర్మ్ అన్ని డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు అయితే వచ్చిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. ఒకవేళ చేయాలనుకుంటే మీరు వేరే కొత్త అయితే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పైన అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇదైతే ఏమైనా మిస్టేక్ అయిపోతాయి అప్లికేషన్ ఒకవేళ ఎడిట్ ఆప్షన్ మాత్రం దీనికైతే ఇవ్వరు. సో ఒకవేళ అన్ని కట్టుకుంటే సబ్మిట్ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ టు ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫైనల్ సబ్మిషన్ పెండింగ్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది అట్లే వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకు NCRTC నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. అండ్ దీన్ని అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం ఈ యొక్క ఫామ్ని. సో ఈ విధంగా అయితే ఇక్కడ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.